నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఆయువు పట్టని చెప్పాలి. అంతేకాదు హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపి 1.5 కోటి మంది ప్రజలు ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ తెలుగు రాష్ట్రంలోని సగం మంది ప్రజలకు ఆసరాగా ఉంటుంది. ఈ నగరంలో ఎంత అభివృద్ధి చెందితే మనం అంతా బాగుంటాం. అంటే తెలంగాణనే కాదు పొరుగు రాష్ట్రాలు కూడా పదిలమే అన్నమాట. ఇక్కడున్న వారికి హైదరాబాద్ చరిత్ర అక్కర్లేదు, భవిష్యత్తు మాత్రమే కావాలి. అందమైన హైదరాబాద్, ఆరోగ్యకరమైన హైదరాబాద్, ప్రశాంతమైన హైదరాబాద్ కోరుకుంటారు. వర్షం వస్తే మునిగిపోనిది, విపత్తులు వస్తే కడుపులో దాచుకునేది తమ నగరం అని గట్టిగా చెప్పుకోవాలనుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు హైదరాబాద్ సిటీ పెరుగుతున్న కొద్దీ సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. ఓవైపు అభివృద్ధి సూచికలు బలంగా కనిపిస్తున్నాయి, అదే సమయంలో చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. ఆ తప్పులు సరిదిద్దడం అంత తేలిక కాదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆ బాధ్యత తీసుకున్నారు. ఆయనకు తెలుసు ఈ పని అంత ఈజీ కాదు, ముల్లబాటే. అయినా సరే సురక్షిత హైదరాబాద్ కోసం ఆయన మహాయజ్ఞమే ప్రారంభించారు. ఇప్పుడు చూపిస్తున్న పట్టుదలే యజ్ఞం పూర్తయ్యేదాకా కొనసాగించాలి. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా భరించాలి. అప్పుడే ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. మరి అది రేవంత్కు సాధ్యమవుతుందా? ఈ 5 ఏళ్లలో పునర్నిర్మాణం పూర్తి చేస్తారా, లేక సొంత కుటుంబం, సొంత పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గుతారా అనే అంశాలను యోయో వ్యూలో తెలుసుకుందాం. హైదరాబాద్ను ప్రపంచంలోనే కీలకమైన నగరంగా రూపుదిద్దాలని రేవంత్ పదవి చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రయత్నిస్తున్నారు. 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసి మూసీని సుందరీకరించడానికి ప్రణాళికలు వేశారు. హైదరాబాద్లో ప్రతి మూలకు మెట్రో వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం కూడా చేశారు. అంతకు మించి 4th సిటీని కూడా సిద్ధం చేస్తున్నారు. అత్యంత ప్రణాళికాబద్ధంగా ఎవరూ ఊహించని విధంగా సైబరాబాద్ను మించిన సిటీగా దాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయడానికి కారణం పరిపాలనలో, అభివృద్ధిలో తనదైన ముద్ర వేయాలన్న సంకల్పమే. అయితే ఇవన్నీ అభివృద్ధి పనులు. ఎవరు అధికారంలో వారు అవన్నీ తామే చేశామని చెప్పుకుంటారు. ఇవాళ రేవంత్ అంతా చేసినా 10 ఏళ్ల తర్వాత ఆయన అధికారం కోల్పోతే తర్వాత వచ్చే పార్టీ అంతా తామే చేశామని చెప్పుకుంటుంది. కావాలంటే పేర్లు కూడా మార్చేసుకుంటారు. కానీ ప్రజల్లో పడే ముద్ర కీలకం. అలాంటి ముద్ర పడాలంటే ముందు రేవంత్ రెడ్డి తాను చేపట్టిన హైదరాబాద్ తప్పుల్ని కరెక్ట్ చేసే పనిని చిత్తశుద్ధితో కొనసాగించారు. హైడ్రా పేరుతో తానే చైర్మన్ గా చేసిన వ్యవస్థకు రంగనాథ్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ను నియమించారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో వ్యవస్థ ఏర్పాటు కాలేదు. కానీ హైడ్రా పవర్ ఏంటో రంగనాథ్ చూపించారు. చెరువు శిఖం భూముల్ని కబ్జా చేసిన వారందరికీ దడ పుట్టించారు. చెరువుల్ని కబ్జా చేయడం అనే రోగం హైదరాబాద్లో రియల్ భూమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఊపందుకుంది. హైడ్రా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రంగనాథ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కు 44 ఏళ్ల కిందట చెరువు పరిస్థితిపై నివేదిక అడిగారు. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 44 ఏళ్లలో చాలా చెరువులు కనుమరుగయ్యాయి. ఇందులో అనేక చెరువులు 60%, 80%, కొన్ని చోట్ల 100కు 100% కబ్జాలకు గురయ్యాయి. ఈ చెరువుల్లో మొదటి దశలో భాగంగా అక్రమ కట్టడాలను అడ్డుకోవాలని హైడ్రా నిర్ణయించింది. రెండో దశలో భవనాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకొని కన్స్ట్రక్షన్ అనుమతులు నిరాకరించడం, పనులు ఆపేయడం చేశారు. మూడో దశలో చెరువుల పూడిక తీసి వాన నీటిని మళ్లించి పునరుజ్జీవం కల్పించారు. రంగనాథ్ లక్ష్యాల ప్రకారం చూస్తే ఎంతో ఉన్నతంగా ఉంది. అందుకే ప్రజలు సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నారు. ఇటీవలి కాలంలో ఓ ప్రభుత్వం చేస్తున్న కరెక్షన్కు ప్రజలు ఇంత పూర్తి స్థాయిలో మద్దతు పలకడం ఇదే మొదటిసారి. రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు ప్రతి అడుగుకు అడ్డం పడతారు. అది బహిరంగ రహస్యం. ఇప్పటికే పార్టీ ఫిరాయించి వచ్చిన దానం నాగేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపును ఆయన అడ్డుకున్నారు. అయితే అధికారులు పట్టించుకోలేదు. దానిపై కేసు పెట్టారు. ఈ ఘటన తర్వాత రేవంత్ రెడ్డిపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగింది. హైడ్రాకు పూర్తి వ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. కానీ రేవంత్ కు ఉన్న పట్టుదల ప్రకారం, హైడ్రాకు ఉన్న విస్తృతి ప్రకారం ప్రత్యేకంగా నిధులు కల్పించడంతో పాటు 3,000 మంది అధికారులు, సిబ్బందిని కేటాయించాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే దీనిపై ఆయన రంగనాథ్తో కలిసి కసరత్తు కూడా చేస్తున్నారు. గొప్ప సంకల్పంతో హైడ్రాను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిళ్లకు తలొగ్గక నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న కమిషనర్ రంగనాథ్ పై సహజంగానే కొన్ని వర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ట్రాన్స్ఫర్ అయిపోతారని చాలా మంది బెదిరిస్తున్నారు. అదే సమయంలో హైడ్రా సంస్థ అనతి కాలంలోనే కబ్జాకోరులకు కంటి మీద కొనుకు లేకుండా చేసింది. ఉస్మాన్ సాగర్ పరిధి బఫర్ జోన్లో ఓరో స్పోర్ట్ విలేజీలో గ్రీన్కో సంస్థ అక్రమంగా నిర్మించిన 20 అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది.
గ్రీన్ కోకు ఉన్న పలుకుబడి అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రిగా వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా హైడ్రాకు సంపూర్ణ అధికారులతో ఎవరిపైనా ఆపేక్ష చూపించకుండా తన పని తాను చేసుకునే అవకాశం కల్పిస్తే రేవంత్ రెడ్డి పరిపాలనా పరంగా అద్భుతమైన ముందడుగు వేసినట్లే అనుకోవచ్చు. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి ఎదుర్కొనే మొదటి సవాల్ రాజకీయ పరమైనదే. పార్టీలు మారి వచ్చినా దానం నాగేందర్, అరికెపూడి గాంధీ లాంటి శాసనసభ్యులు హైడ్రా సంస్థ పనితీరుపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కొంతమంది అధికార పార్టీ నేతలు ఏకంగా హైడ్రా సంస్థ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆ సంస్థను రద్దు చేయమని నేరుగానే డిమాండ్ చేస్తున్నారు. అంతా రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని తెలిసిన తర్వాత కూడా వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే తిరుగుబాటుకు సిద్ధమనే సంకేతాలు పంపినట్లే. చాలా మంది రాజకీయ నేతలకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారి పార్టీనే. ఎందుకంటే వారి పని ఈ అక్రమాలను, కబ్జాలను కాపాడుకోవడమే. అందుకే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుండి హైడ్రా సంస్థ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. పరిమితంగా అధికారులు ఉండటంతో ప్రజాప్రతినిధులు, కబ్జా కోరుల ఒత్తిడితో హైడ్రా సంస్థ అధికారులు ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీదనే ఉంది. హైడ్రా సంస్థకు ప్రత్యేక చట్టం తేవడంతో పాటు ప్రత్యేక అధికారులు కల్పించడం లేదా స్వయం ప్రతిపత్తి కల్పించినప్పుడే హైడ్రా నిర్భయంగా తమ బాధ్యతలు నిర్వహించగలరు. ఇలా నిధులు, విధులు, పవర్స్ కల్పించడం రేవంత్ రెడ్డి ఎదుర్కొనున్న రెండో సవాల్. నిజానికి దశాబ్దాల పాటు జరిగిన తప్పుల్ని ఇలా బుల్డోజర్లతో వెళ్లి కరెక్ట్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. 44 ఏళ్ల క్రితం చెరువుల్ని ఇప్పుడు మళ్ళీ యథాతథ స్థితికి తీసుకురావాలంటే వేల ఇళ్లను పడగొట్టాల్సి ఉంటుంది. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడతాయి. వాటిని అమ్ముకున్న బిల్డర్లు బాగానే ఉంటారు, కొనుక్కున్న వారు మాత్రమే బాధితులు అవుతారు. అందుకే ఈ విషయంలో హైడ్రా వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్లాల్సి ఉంది. ఎప్పుడో 15-20 ఏళ్ల కింద కట్టుకుంటే ఇప్పుడు అక్రమ కట్టడాలు అని కూల్చివేస్తామంటే ఎలా అని హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఇన్నేళ్ల పాటు ఎవరూ పట్టించుకోకుండా ఇప్పుడు ఒక్కసారే వచ్చి కూల్చేస్తామంటే అది న్యాయసమ్మతం కూడా కాదు. అందుకే హైడ్రా కూల్చివేతల విషయంలో, చెరువులని కాపాడే విషయంలో ఓ ప్రత్యేకమైన విధానాన్ని అమలు చేసుకొని దానికి తగ్గట్లుగా వ్యవహరించాల్సి ఉంది. దశాబ్దాల పాటు చేసిన తప్పుల్ని ఇప్పటికిప్పుడు సరిదిద్దాలనుకోవడం కూడా అసాధారణమే. ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. ఈ విషయంలో గత 10 ఏళ్ల కాలాన్ని టార్గెట్ గా పెట్టుకొని బఫర్ జోన్లు, శిఖం భూముల్ని మొత్తం క్లియర్ చేస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కుటుంబీకులు బాధితులు అయినా సరే వదిలిపెట్టకుండా ముందుకు సాగితే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి డ్రైవ్లు జరుగుతూనే ఉంటాయి. మొదట్లో బుల్డోజర్లకు చాలా పని పడుతుంది, తర్వాత అందరూ రాజీ పడతారు. రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ప్రజలు అలా అనుకోవడం లేదు. ఆయన హైదరాబాద్కు ఏదో చేయాలని తపన పడుతున్నారని గట్టిగా నమ్ముతున్నారు. ఆయన వచ్చే 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, చెరువులు, నాలా కబ్జాల నుంచి బయటపడేలా చేసి వానొచ్చినా వరదొచ్చినా ఏమీ మునగకుండా వచ్చిన నీరు వచ్చినట్లుగా కాలువల ద్వారా బయటకు వెళ్లిపోయే మార్గాన్ని సిద్ధం చేస్తే చాలు. ప్రజలు రేవంత్ రెడ్డిని నెత్తిన మీద పెట్టుకొని చూసుకుంటారు. అయితే ఇది చిన్న విషయం కాదు, ఇంకా చెప్పాలంటే అసాధారణమైన విషయం. రేవంత్ రెడ్డి మిగతా సీఎంల మాదిరిగా కాదని, అసాధారణమైన పనులు చేయగల సీఎం అని నిరూపించుకుంటారని ఆశిద్దాం. ఈ క్రమంలో ఆయనకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవచ్చు, కానీ ప్రజలు ఆయన చిత్తశుద్ధిని నమ్మినంత కాలం ఆయన వెంటే ఉంటారు. ప్రజలు అంచనా వేసినా, దాంట్లో సగం చేసినా ఆయనను హైదరాబాద్ పునర్నిర్మాణ నేతగా గుర్తించుకుంటారు.